హే గైస్, రెగ్యులర్ చికెన్ కర్రీలా కాకుండా నేను చేసిన ఈ చికెన్ కర్రీ ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫ్రెష్గా చికెన్ తీసుకొని అందులో మ్యారినేట్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ పైన ఇచ్చిన మసాలాలన్నీ వేసేసుకొని మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక 30 మినిట్స్ అయిపోయిన తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కర్రీ లీవ్స్ అండ్ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి. బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి. ఎస్పెషల్లీ చికెన్ కర్రీస్లో వెరైటీగా చేస్తే మా హస్బెండ్కి అయితే చాలా అంటే చాలా నచ్చుతుంది. సో ఆయన కోసం అయితే నేను ఈ చికెన్ కర్రీ స్పెషల్గా అయితే చేస్తున్నాను. యాక్చువల్గా చికెన్ అంటే ఎందుకు అంత ఇష్టమో నాకు కూడా సరిగ్గా తెలియదు. ఎందుకంటే ఎప్పుడు చికెన్ చేసినా సరే అందులో వెరైటీగా కూడా చేయమంటాడు. నేను యూట్యూబ్ చూసి కూడా నేర్చుకుంటూ చేస్తూ ఉంటాను ఆయన కోసం ప్రత్యేకంగా. ఎస్పెషల్లీ మన వాళ్ళకి ఇష్టమైన డిష్ చేసి పెడితే ఆ సాటిస్ఫాక్షనే వేరే లెవెల్ కదా. సో మా హస్బెండ్కి చికెన్ అంటే చాలా ఇష్టం. నేను ఇలా వెరైటీగా చికెన్ కర్రీ అయితే చేశాను. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.